సభ మొత్తం కూడా రాష్ట్రం మొత్తం కూడా చూస్తుంది. ఎందుకంటే రేపు ఎవరైతే ఇక్కడ ప్రసంగిస్తారో లోకేష్ గారు కానీ, లేకపోతే చంద్రబాబు గారు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ మొత్తం కూడా వాళ్ళ స్పీచెస్ కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు చంద్రబాబు గారును పవన్ కళ్యాణ్ గారు కలిసి ఫస్ట్ ఉమ్మడి సభగా ఇక్కడ నుంచి ఎన్నికల శంకరావం కూడా పూరించబోతున్నారని కూడా చెప్తున్నారు. ఎలా ఉండబోతుంది? రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి సైకో ప్రభుత్వ పతనానికి పునాది వేసేటటువంటి సభ రేపు మీరు చూస్తారు. ఎందుకంటే అన్ని వర్గాల ప్రజల్ని కూడా పీడిస్తున్నటువంటి వ్యక్తి సైకో జగన్. ఏ వర్గాన్ని చూసినా, అది రైతులు చూసినా, కార్మికులు చూసినా, మహిళలు చూసినా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలను చూసినా ఎవరిని వదిలిపెట్టలా. కాబట్టి అందరూ కూడా రకరకాలుగా బాధింపబడుతున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ అటువంటి బాధల నుంచి విముక్తి కలిగించడం కోసం నారా లోకేష్ గారు మనం చూసాం. ఎన్నో సవాళ్లు ఎదుర్కొని 226 రోజుల పాటు దాదాపుగా 3150 కిలోమీటర్ల పాదయాత్ర. ఇది రాష్ట్రంలో జరిగినటువంటి మిగతా పాదయాత్రలతో పోల్చుకుంటే దీనికి ఒక భిన్నమైనటువంటి పరిస్థితి. వస్తున్న మీకోసం పాదయాత్ర ద్వారా చంద్రబాబు నాయుడు గారు 208 రోజులు 2817 కిలోమీటర్లు వారు నడిచారు. ఆ తర్వాత ఈ సైకో కూడా సంవత్సరం పాటు మార్నింగ్ వాక్, ఈవినింగ్ వాక్ చేశాడు. కానీ ఎప్పుడు కూడా ఎటువంటి ఆటంకాలు ఎవరూ సృష్టించలా. చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం పాటు జగన్ నడిచినప్పుడు ఎప్పుడు కూడా ఎటువంటి ఇబ్బందులు పాల్చేయాల. కానీ లోకేష్ గారు జనవరి 27 కుప్పంలో పాదయాత్ర ప్రారంభించినటువంటి 2వ రోజు నుంచే అనేక రకాలైనటువంటి ఆటంకాలు సృష్టించడం, పోలీసుల వేధింపులు ఒక పక్కన, తప్పుడు కేసులు పెట్టడం, కనీసం ఆయనకు మైక్ కూడా లేకుండా చేయటం, రౌడీ మోకలతో దాడులు చేయించడం, ఇవన్నీ దాటుకుని ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా నారా లోకేష్ గారు ఈ పాదయాత్రను పూర్తి చేశారు. ప్రతి ఒక్కరికి కూడా ఒక ధైర్యాన్ని, భరోసాను అందిస్తూ ఈ పాదయాత్రను పూర్తి చేశారు. అదేవిధంగా ఈ వేదికపై నుండి కూడా రేపు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు, బాలయ్య బాబు వీరందరూ కూడా రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు ఒక గ్యారంటీని ఇచ్చే విధంగా ఈ సభలో ప్రసంగించబోతున్నారు. ఇవాళ అదే కోరుకుంటున్నారు. రేపు మా భవిష్యత్తు ఏంటి? సర్వనాశనం అయిపోయింది రాష్ట్రం, మా బిడ్డల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోయింది, ఎక్కడా కూడా ఏ రకంగా మనం ముందుకు పయనిస్తాం అన్నటువంటి గ్యారంటీ మాకు లేదు, పూర్తి అయోమయంలో ఉంది ఈ రాష్ట్రం. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఇవాళ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని ఏదైతే ఒక కార్యక్రమాన్ని తీసుకుని మేము ప్రతి ఇంటికి వెళ్ళి మాట్లాడుతున్నామో దానికి బ్రహ్మరథం పడుతున్నారు. అదేవిధంగా రేపు ఈ వేదికపై నుండి అటువంటి గ్యారంటీని రాష్ట్రానికి ఇవ్వబోతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లు, రేపు రాబోయేటువంటి లక్షలాది మంది ప్రజలను చూసి ఇప్పటికే తాడేపల్లి కొంపలో వణుకుతూ ఉన్నాడు ఈ సైకో. అందుకనే రకరకాల ఆటంకాలు, బస్సులు దొరకనివ్వకుండా చేయటం, ప్రైవేట్ బస్సులు కూడా రానివ్వకుండా చేయటం, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి బస్సులను అడ్డుకోవటం. కాబట్టి రకరకాలుగా ఏదో ఒక రకంగా ఈ సభను అడ్డుకోవాలన్న ప్రయత్నం చేస్తున్నాడు. నిజంగా ఈ సైకోకి దాదాపు 5 సంవత్సరాల పాటు తాను చేసినటువంటి పరిపాలన పైన నమ్మకం ఉంటే, నేను ఏదన్నా మంచి చేశానన్న విశ్వాసం అతనుకుంటే ఇటువంటి ప్రయత్నాలు చేయడు. ఇవాళ కనీసం ఆ పార్టీ తరఫున పోటీ చేయడానికి కూడా అభ్యర్థులు కరువైపోతున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఎత్తుక్కుంటా ఉన్నారు, ఎవడు పనికి రావట్లేదు వాళ్ళు ఈ సైకోకి. మొన్న 11 మందిని మార్చాడు, ఇంకొక 60-70 మందిని మారుస్తానని ఇవాళ ఫెయిలర్స్ వదులుతూ ఉన్నాడు. ఇవాళ ఒక రకమైనటువంటి అయోమయంలో ఉన్నాడు. ఒక పక్కన టీడీపీ, జనసేన ఒక ఆత్మవిశ్వాసంతో ముందుకు నడుస్తూ ఉంటే, ఒక అయోమయంలో, గందరగోళంలో, తాడేపల్లి కొంపలో ఇవాళ ఈ సైకో ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఒక భయం పట్టుకుంది, రేపు నా పతనం ఖరారైపోయింది, నా శేష జీవితాన్ని నేను ఏ తిహార్ జైల్లోనో లేదంటే రాజమండ్రి సెంట్రల్ జైల్లోనో గడపాలి, ఇక నన్ను ఎవడో కాపాడలేడు అన్న ఒక నిర్ణయానికి వచ్చేసి ఇవాళ ఇటువంటి పిచ్చి ప్రలాపాలన్నీ కూడా పేలుతున్నాడు, ఇటువంటి పిచ్చి ప్రయత్నాలు చేస్తున్నాడు. అంటే పిచ్చి ప్రయత్నాలు అంటున్నారు, 11 మందిని షిఫ్టింగ్ చేశారు అది ఇది అని చెప్తున్నారు. కానీ ఆయన ఏదైతే ఓసీ కాన్స్టిట్యున్సీస్లో కూడా బీసీలని నిలబెట్టి బీసీల పక్షాన్ని మేము ఉన్నాము, సామాజిక న్యాయం మేము పాటిస్తామని చెప్పి ఆయన చెప్తున్నారు. అంటే మొన్న మనం చూసినట్లయితే 5 ఎస్సీలు, 3 బీసీలని వాళ్ళకి స్థాన చలనాలని కలిగించాడు. రెండో పక్కన మొన్నటి వరకు అసలు నా స్టిక్కర్ ఉంటే చాలు, గడప గడపకు వెళ్ళి నా బొమ్మ అంటించండి, అసలు ఎమ్మెల్యేలతో నాకేంటి పని, నన్ను చూసి ఓటేస్తారని చెప్పి విర్రవీగాడు. ఇవాళ ఆయన స్టిక్కర్ పనికి రావట్లేదా? ఆయన బొమ్మ పనికి రావట్లేదా? ఇవాళ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఒక చోట చెల్లనటువంటి కాసు రెండో చోట చెల్లుబాటు అవుతుందా? ఇప్పుడు చిలకలూరుపేటలో విడుదల రజనీ పనికిరాదు, కానీ గుంటూరులో పనికి వస్తుందా? వేమూరులో మేరు నాగార్జున పనికిరాడు, ఇంకో చోట పనికి వస్తాడా? అంటే ప్రజలంత అమాయకులు అనుకుంటా ఉన్నారా? అసలు ఇదన్నా ఏదో గతంలో ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్లు చూసేవాళ్ళం, ఇవాళ ఈయన గారు ఎమ్మెల్యేలకి, మంత్రులకి ట్రాన్స్ఫర్లు ఇస్తా ఉన్నాడు. ఇదంతా ఏంటంటే ఒక ఆందోళన, ఏం చేయాలో అర్థం కావట్లా. ఇవాళ ఇటు కూడా దిక్కుతోచినటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు. ఎందుకంటే ప్రజలు అర్థం చేసుకున్నారు. మొన్న మిగ్జామ్ తుఫాను సందర్భంగా రైతులు అంత తీవ్రంగా నష్టపోతే రెడ్ కార్పెట్ వేసుకుని వెళ్తాడండి ఈ సన్నాసి? రైతులను పరామర్శించడానికి రెడ్ కార్పెట్ కావాలా? ఇవన్నీ చూసి ప్రజలు తట్టుకుంటారా?
ప్రజలు ఉపేక్షిస్తారా? లక్షల ఎకరాల్లో వేల కోట్ల రూపాయల పంట నష్టం జరిగితే ఈయన గారి ప్యాంటుకి బురద అంటకూడదంట, చొక్కా నలగకూడదు అనుకుంటా రెడ్ కార్పెట్ వేసుకుని వెళ్ళాడు. ఎప్పుడు ఏ రోజున ఆదుకున్నాడండి? ఇవాళ అందుకునే పూర్తిగా ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాడు కాబట్టి ఇవాళ ఒక రకమైనటువంటి ఇన్సెక్యూరిటీతో తాడేపల్లి ప్యాలెస్లో బ్రతుకుతున్నాడు. ఇవాళ ఎంతమందిని మార్చుకున్నా, ఎన్ని రకాల సర్కస్లు చేసినా జగన్మోహన్ రెడ్డిని ఎవరో కాపాడలేరు. ఈ సభా వేదిక జగన్ రెడ్డి పతనానికి పునాది వేయబోతోంది. ఎన్ని ఆటంకాలు సృష్టించినా ఇవాళ ఈ సభా ప్రాంగణంలో రేపు ఒక జన సునామీని చూస్తారు. ఎన్నికల సమరానికి ఒక సమర శంఖారావాన్ని రేపు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు పూరించబోతున్నారు. ఇక జగన్ రెడ్డిని ఎవడో కాపాడలేడు. ఇది పరిస్థితి. ఏదైతే రేపు ఎన్నికల శంకారావం ఇక్కడ నుంచి ఇదే వేదిక నుంచి కూడా మొత్తం కూడా అటు పవన్ కళ్యాణ్, లోకేష్, చంద్రబాబు, బాలకృష్ణ ఇక్కడ నుంచే మొత్తం కూడా ఎన్నికల శంకారావాన్ని ఇక్కడ ప్రారంభించబోతున్నారని చెప్పి కూడా టీడీపీ నేతలు అయితే చెప్తున్నారు. కానీ సభ కూడా ఎప్పుడు కూడా అంటే ఉత్తరాంధ్రలో ఇప్పుడు కూడా జరగనటువంటి విధంగా ఈ సభ జరగబోతుందని చెప్పి కూడా టీడీపీ అధిష్టానంతో పాటు టీడీపీ శ్రేణులు కూడా భావిస్తున్నాయి. ఇది ఇక్కడ